మనకి ఈరోజు లార్డ్స్ వేదిక్గా సెకండ్ డే అయితే జరుగుతుంది కదా. సో దీంట్లో చూసుకుంటే జో రూట్ నిన్న 99 రన్స్ దగ్గర ఉండి ఈరోజు సెంచరీ కూడా కంప్లీట్ చేసేసాడు. సో అయితే ఓవరాల్గా చూసుకుంటే 104 రన్స్ చేసి అవుట్ అయ్యాడు అనమాట. అయితే మరి ఈ సెంచరీతో ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడు. ఆ రికార్డు ఏంటంటే మనకి ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో జో రూట్ మొత్తం కూడా 36 సెంచరీస్ కంప్లీట్ చేశాడు. అయితే అంతకు ముందు చూసుకుంటే టాప్ 5 ప్లేస్లో మనకి 5th ప్లేస్లో రాహుల్ ద్రావిడ్ ఉండేవాడు. రాహుల్ ద్రావిడ్ అంతకుముందు 35 సెంచరీస్ అయితే చేశాడు టెస్ట్ క్రికెట్లో. సో అతనితో పాటు స్టీవ్ స్మిత్ కూడా 35 సెంచరీస్. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా అధిగమించి 5th ప్లేస్లోకి అయితే ఎగబాకటం జరిగింది జో రూట్. దాంతోపాటు ఇంకో రికార్డ్ ఏంటంటే మన ఇండియా మీద అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా కూడా ఒక రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఇప్పటివరకు ఈ రికార్డు స్టీవ్ స్మిత్ పేరు మీద ఉండేది. స్టీవ్ స్మిత్ ఇప్పటివరకు మొత్తం కూడా 11 సెంచరీస్ కొట్టాడు. అయితే మరి ఇప్పుడు జో రూట్ ఆ రికార్డుని అయితే మరి బ్రేక్ చేయడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా ఈ రికార్డు కనుక ఒకసారి చూసుకుంటే మనకి టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్స్ లిస్ట్ చూస్తే ఫస్ట్ ప్లేస్లో మనకి సచిన్ టెండూల్కర్, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి జాక్ కలీస్, థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి రిక్కీ పాంటింగ్, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి కుమార్ సంగాకర, 5th ప్లేస్లో వచ్చేసరికి జో రూట్ అయితే ఉన్నారనమాట. సో మరి ఇదే ఫామ్ కనుక కంటిన్యూ చేశాడు అంటే ఖచ్చితంగా ఇంకా 1 or 2 ఇయర్స్లో మరి సచిన్ టెండూల్కర్ రికార్డ్ని బ్రేక్ చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మరి ప్రజెంట్ జో రూట్ ఫామ్ చూసిన తర్వాత మరి సచిన్ టెండూల్కర్ రికార్డ్ని బ్రేక్ చేయగలడా లేదా? సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేసేయండి.